86. नमस्ते पंतु बागुनावा क्या समय शांति अड़गु टायर पंचर వేస్తారా మీనే టైర్ పంచర్ చేస్తారు పార్ట్ దిప్పి వచ్చిన రోజులు వస్తాడా రీబటన్ వరకోకుండా డ్యామేజ్ కాకుండా 2 days అవుతుంది సార్ యావరేజ్ మీద 2 సార్లు ప్రతి టైర్ డ్యామేజ్ సోర్స్ రిటైర్మెంట్ ఎప్పుడు ఉంది ఇంకా రిటైర్మెంట్ ఇప్పుడే దగ్గరలో ఉంది దానికి పార్ట్ నెంబర్ సార్ దానికి పార్ట్ నెంబర్ దానికి పార్ట్ నెంబర్ ఉంటుంది చూసేదానికి కొత్తగా ఇది దేనికి టైర్ కేనా ఇది సెకండ్ ఓవర్ సైజ్ అని ఇది ఫస్ట్ ఓవర్ సైజ్ అని స్టాండర్డ్ సార్ 3 కలర్స్ అంటే ఇది బిఎస్ ఇస్తారు అప్పుడు డ్రైవర్ చూసుకొని రాత్రి 9కి 10కి బండ్లు వస్తాయి అప్పుడు ఎవరు చూస్తారు రాత్రి 8 గంటలకు ఎక్కి 4:30 దాకా
ప్రొద్దుటూరులో బస్టాండ్ ఆధునికంగా నిర్మించడం జరిగింది. కొద్ది సమయంలోనే ఈ పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్లోకి మారడం జరుగుతుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఇంకా సౌకర్యాలు పూర్తిగా రాలే. ఇప్పుడు పాత సౌకర్యాలు ఇంతవరకు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ కొత్త బస్టాండ్లోకి పోయేటప్పటికి గతంలో ఉండబోయిన ఎన్ని రోజులు ఉన్నాయి? ఇప్పుడు 14. గతంలో బస్సులు వచ్చి నిలబడుకొని ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చి బస్సు ఎక్కేదానికి దిగేదానికి గతంలో 12 ఉన్నాయి. ఇప్పుడు 14 పెడుతున్నారు. కాబట్టి జనాభా పెరుగుతాన్ని బట్టి ఆర్టీసీ కూడా సౌకర్యాలు పెంచడం జరుగుతుంది. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనింది. రేపు నెల ఆఖరిలో కూడా ఉచిత స్త్రీలకు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మేరకు ఉచిత బస్సు ప్రయాణం కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇది బస్టాండ్ కొంత అత్యంత ఆధునికమైన పరిస్థితుల్లో లేదు. కాబట్టి మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి వాసే. నాకు వాళ్ళ తండ్రి వాళ్ళ చిన్నాన్న అందరూ తెలుసు కాబట్టి ఒకసారి ప్రొద్దుటూరుకి పిలిపించి ఒక ఆర్టీసీ ఇంజనీర్లను కూడా పిలిపించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనే దాని మీద అత్యంత ఆధునికరమైన పరిస్థితుల్లో బస్టాండ్ను తీర్చిదిద్దాం.